మన ఇందర్పాలెం గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ గారిది మన ప్రచార కార్యక్రమం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలెట్టడం జరిగింది. 1వ వార్డు అంతా కూడా ఇవాళ మొదలెడతాం. అలాగే ఇవాళ ఇక్కడ వచ్చే ప్రజల అశేషణ జనాలందరూ కూడా సైకో పోవాలి, సైకిల్ రావాలి, అలాగే సైకో పోవాలి, గ్లాస్ రావాలనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. అలా కూడా ప్రజలందరూ కూడా ఈ సైకోని ఎప్పుడు తరుము కొట్టాలో, ఇంకా ఈ 35 రోజులు మనం ఇంకా భరాయించాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప రేపు రాబోయే రోజుల్లో మనకి అఖండ మెజార్టీతో ఇక్కడ ఇంద్రపాలెం నుంచి మేము పంతం నానాజీ గారిని నెగ్గించుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. రోజు 2వ విడత కార్యక్రమం మొదలుపెట్టాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి అనగా 1వ వార్డు అర్జునగర్ మీదుగా 2వ విడత ఉమ్మడి అభ్యర్థి అయిన పంతం నానాజీ గారికి క్యాన్వాసింగ్ ఈ రోజున మొత్తం అందరం మొదలుపెట్టాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం అభ్యర్థులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ రోజుని ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. కానీ ఈ వైద్య చేసిన అక్రమాలు, వారు చేస్తున్న దౌర్జన్యాల గురించి జనం వారిని ఎలా తరిమి కొట్టాలని ముందుకు వస్తూ ఈ జనసేన పార్టీ గ్లాసు గుర్తుకి ఓటు వేస్తారని మద్దతు తెలిపి మన జనసేన పార్టీ పంతం నానాజీ గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తారని, వారి ఆశయాలు నెరవేరుస్తారని కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మరి మా ఇంద్రపాలెం గ్రామంలో మరి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మూడు పార్టీలు అభివృద్ధి అయినటువంటి మన పంతం నానాజీ గారికి మరి ఓటేయమని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా మేము వెళ్ళినప్పుడు ప్రతి గుమ్మం దగ్గర కూడా చెప్తున్నారు, ఈ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ చేసిన అరాచకాలు, అక్రమాలు మరి చాలా దారుణంగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని తగురు కొట్టి మరి ఇప్పుడు రాబోయే కాలంలో మేలో మరి మేము గ్లాస్ కుత్తు కోటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి మా ఇంద్రపాలెం గ్రామంలో ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారండి. మరి దీనికి మేము ప్రజల్లోకి ముందుకు పోతా ఉన్నాం. మరి మేము పంతం నానాజీ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం.